నల్ల చట్టాలను నష్టం చేసే ఈరోజు జరుగుతున్న భారత్ బంద్ను అంత ముందర తమ్ముడు రా తమ్ముడు బంధు స్వచ్ఛంద బంధు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకమైన బంధు. ఈ యొక్క ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో కీలుబొమ్మని గుర్తించి ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్న బంధు. ఈ బంధు ఒక్క రైతులదే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలు వారికి ఆహార భద్రత కరువు అవుతుందని ఆహారాన్నంతా వ్యవసాయ ఉత్పత్తులంతా మొత్తం కార్పొరేట్ అంబానీ అదానీ చేతుల్లో వాళ్ళ గోదాముల్లో పెట్టేదానికి కనీస మద్దతు ధర కూడా నిర్ణయించుకోకుండా ప్రభుత్వం గాలికి వదిలేసినటువంటి వైనంలో మరి రైతు సంఘాలు గుర్తించి ఢిల్లీలో మరి ఎముకలు కొరికే చలిలో కూడా గత 12 రోజులుగా అక్కడ ఆందోళన చేస్తున్నా కూడా మరి ప్రభుత్వం స్పందించలేదు. మరి ప్రభుత్వానికి ఇప్పటికీ అర్థమైంది, ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క మా నైజాన్ని అర్థం చేసుకున్నారు. గతంలో ప్రజలు అర్థం చేసుకోలే. ఈరోజు అంబానీ అదానీ చేతుల్లో కీలుబొమ్మ నరేంద్ర మోడీ, కార్పొరేట్ చేతుల్లో కీలుబొమ్మ బీజేపీ ప్రభుత్వము. అందుకోసమే ప్రతి సంస్కరణ ప్రతి కొత్త చట్టము వారికి అనుకూలంగానే చేస్తూ ఉన్నారు. మరి భారతదేశ ప్రజల మార్కెట్ వ్యవస్థనంతా కూడా అంబానీ అదానీ చేతుల్లో పెట్టి మరి దోచుకునేదానికి అవకాశం కల్పిస్తున్నారు. అందువల్లనే ఈ వ్యవసాయ రంగాన్నంతా కూడా మరి వారి చేతుల్లో పెట్టేదానికి దారాదత్తం చేసేదానికి పూనుకున్నందువల్లే ఈరోజు ఆ రోజు పార్లమెంట్లో అనుకూలంగా ఓటేసిన పార్టీలు కూడా ఈరోజు మరి వాళ్ళు యూటర్న్ తీసుకొని మరలా ఈ బిల్లును వ్యతిరేకించి సంఘీభావం తెలుపుతున్నాయి. దానికి నిదర్శనమే మన రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ అనుకూలంగా ఓటేసినా ఇప్పుడు ప్రజా ఉద్యమాన్ని చూసి ఆ చట్టంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రమాదకరమైన విషయాలను చూసి మరి ఈరోజు ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ప్రకటించాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడిందంటే మరి ఎంత దిగజారిపోయింది ప్రభుత్వం అర్థమవుతుంది. ఎందుకోసమంటే నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు, ఎన్నికల్లో మేము గెలుస్తున్నాం కదా అని. ఎన్నికల్లో గెలిచారు కదా.